భగవతే మల్లికార్జునాయ శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం మల్లనపేట మండలం ములుగుపల్లి జిల్లా జగిత్యాల జిల్లా అతి ప్రసిద్ధ శైవ క్షేత్రంలో ఈ రోజు నుండి స్వామివారి బ్రహ్మోత్సవాల కింద ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ రోజు స్వామివారి దండివారం కావున భక్తులు అత్యధికంగా వచ్చి చెల్లించుకొని పట్నాలు బోనాలు సమర్పించి స్వామివారికి ఇష్టమైన బెల్లము స్వామివారికి బియ్యము బెల్లము సమర్పించి పసుపుతో స్వామివారికి పట్నాలు వేసి తమ తమ మొక్కులు చెల్లించుకుంటారు. స్వామివారికి దొంగ మల్లన్న అని పేరు ఉంది. ఆ పేరు ఎందుకు వచ్చిందయ్యా అంటే పూర్వము పొలాస రాజు గారి ఆవులను కొందరు దొంగలు దొంగతనం చేశారు. దొంగతనం చేసి ఇలా వస్తుండగా స్వామివారిని చూసి ఈ ఆవులు దొంగలు రాజుగారు గుర్తుపట్టకుండా ఉంటే ఒక్క రాత్రిలో గుడిగట్ట మొక్కారంట. వారి దొంగతనము సక్సెస్ అయిందంట. ఆ కారణంగా ఒక్క రాత్రిలో ఈ గుడి కట్టారని చెప్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ మాసంలో వచ్చేటువంటి మల్లన్న జాతరకు ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నది. ఎందుకంటే ఇది 11వ శతాబ్ద కాలంలో పొలాస ప్రాంతం నుండి వచ్చిన కొందరు ఇక్కడ ఒకే రోజు రాత్రి ఈ ఉన్న గుడి నిర్మాణం చేయడం అంటే ఆషామాషి విషయం కాదు. దాన్ని చూస్తేనే ఎంతో అద్భుతంగా ఉన్నది. అప్పటి నుండి ఈనాటి వరకు ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాలు ఆనాటి నుంచి అనాదిగా ఇంకా కూడా జనంలో ఆదరణ పొంది ఈ రోజు కొన్ని జిల్లాలకే విస్తరించి ఈ డిసెంబర్ మాసాంతకాలం సట్టేడు వారాలు అనేది బోనాలు ఇస్తాం. అనాదిగా మేమైతే మా తాతల తానులు అప్పటి నుండి కూడా ఈ దండియారం రోజున్నే బోనాలు తీసి మనకున్న మొక్కులు ఏమన్నా మొక్కుతుంటే మల్లన్న స్వామి అక్షరాల మళ్ళీ సంవత్సరం వరకు మనకున్న బాధలు తీర్చుతాడనే నమ్మకం ఉన్నది. అలాగే జరుగుతుంది కాబట్టి ఈ జనం మన ప్రజలు కూడా దండోపదండాలుగా వచ్చి ఈ రోజు కొన్ని జిల్లాల నుంచి కూడా వచ్చి ఇక్కడ ఈ బోనాల పండుగలు ప్రత్యేకంగా ఇస్తారు. మల్లన్న స్వామికి చాలా ప్రత్యేకత ఉన్నది. ఈ సట్టి మాసాంతరంలో చాలా నిష్ఠతోటి ఇక్కడున్న చుట్టూ గ్రామస్తులు కూడా ఈ నెల రోజులు చాలా నిష్ఠతోటి ఉండి ఉపవాసాలు ఉండి ఈ బోనాలు అనేది మల్లన్న స్వామికి అర్పిస్తారు. కాబట్టి మా అందరికి కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలను కూడా మల్లన్న స్వామి సంతోషిస్తుంది అనే దానికి నిదర్శనంగా ప్రతి సంవత్సరం మేము ఈ డిసెంబర్ మాసంలో ఈ దండివారం నాడు మాత్రం అందరం బోనాలు తీస్తాం. సంతోషి. నేను గతంలో 2 టర్ములు ఇక్కడ మల్లన్నపేట గ్రామంలో సర్పంచ్ చేసిన. ఇప్పుడు ప్రస్తుతానికి మార్కెట్ చైర్మన్ గా నియమితులైన కాంగ్రెస్ ప్రభుత్వం నాకు మార్కెట్ చైర్మన్ ఇచ్చినందుకు చాలా సంతోషం. ముఖ్యంగా మా మల్లన్నపేట గ్రామం కొల్లపల్లి మండలం ఉమ్మడి కరీంనగర్ డిస్టిక్ లో ఈ మల్లికార్జున స్వామి దేవస్థానం అనేది పూర్వం నాటి నుంచి జరుగుతుంది. గత కొన్ని 1000 సంవత్సరాల క్రితం ఇది నిర్మించడం జరిగింది. ఈ మల్లన్నపేటలో మల్లికార్జున స్వామి దేవస్థానం నిర్మించడానికి కొన్ని ముఖ్య విషయాలు మాకు తెలిసింది. ఏంటంటే గతంలో కొంత దొంగలు వచ్చి మరి ఇక్కడ చిన్న విగ్రహం ఉండేది. మరి ఆ విగ్రహం దగ్గరికి వచ్చి గోదలను దొంగతనం చేసి మరి ఇవి ఒక ఊరు వ్యక్తి శివశివి ఫలానా రాజీ అని చెప్తే మరి చెప్తానేనని చెప్తే మరి అవి మేము ఈ ఆవులను దొంగతనం చేసినాం. మరి ఈ ఆవులు తెల్ల ఆవులు ఎర్రవి కావాలి, ఎర్రవి తెల్లవి కావాలి అని మొక్కుకొని మరి అయినట్టయితే మరి మేము ఈ దేవస్థానం ఈ మల్లన్న దేవుణ్ణి నిర్మించి తీర్థమని చెప్పడం జరుగుతుంది. మరి అదే విధంగా వాళ్ళు కోరుకున్న ప్రకారం తెల్ల ఆవులు ఎర్రవి తెల్ల అయినట్ల ఒకటే రోజుల మరి ఇది గుడి నిర్మాణం చేసిరని చెప్తారు పెద్దలు. మరి ఈ మల్లన్న స్వామి ప్రతి ఇయర్ మనకు ఏంటంటే నవంబర్ డిసెంబర్ మధ్యలో వస్తుంది. మరి ఇది 7 వారాలు అంటారు. ప్రతి బుధవారం ఆదివారం ఘనంగా జరుగుతుంది. ఒక వారానికి దాదాపు 50,000 నుంచి 40,000 మంది వారం వస్తారు. మరి ఇది ఒక నెల రోజులు జరుగుతుంది. మరి ఇది కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోనే పెద్ద ఎత్తున ఈ జాతర జరుగుతుందని చెప్తూ మరి ఈ జాతరకు స్పెషల్ ఏంటంటే ప్రతి భక్తులు వరంగల్ డిస్టిక్ కానీ ఆదిలాబాద్ చుట్టూ ఖమ్మం నిజామాబాద్ ఇతర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున జనం వస్తారు. మరి వచ్చి ఇక్కడ మొక్కుకొని బోనాలు నైవేద్యం వండుకొని మరి ఈ మల్లన్న గుడి చుట్టూ తిరిగి మరి ప్రదక్షిణాలు చేసి మరి చేసుకోవడం జరుగుతుంది. మరి ఆ మొక్కులు మొక్కుకొని కుటుంబంతో వచ్చి ఇక్కడ భోజనాలు చేసుకొని వెళ్తారని చెప్పి పెద్దలు నాటి నుంచి కాకతీయ అప్పడుందే ఇది చాలా పెద్దది. మరి దానికి పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు గానీ మా గ్రామస్తులం గానీ అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పి కోరుకుంటున్నాం. మాది చైత్యాల్. మేము ఈ మల్లన్నపేటకి గత 5 సంవత్సరాల నుండి వస్తున్నాం. వచ్చినప్పుడల్లా ఏదో ఒక కోరిక కోరుకుంటే స్వామివారు ఆ కోరిక నెరవేర్చుతారు.
మాకు చాలా బాగా అనిపిస్తుంది. టెంపుల్ వారి యాజమాన్యం కూడా వాళ్ళు చాలా సౌకర్యాలు ప్రతి సంవత్సరానికి ఇంప్రూవ్ చేసుకుంటా వాళ్ళు చాలా సౌకర్యాలు కూడా చాలా బాగున్నాయి. వాటర్ కానీ మన సిస్టర్స్ కానీ చిన్న ఏమైనా దేవుళ్ళు వచ్చిన వాళ్ళకు దెబ్బలు తగిలినా కానీ వాళ్ళు మంచి అరేంజ్మెంట్స్ బాగా ఉన్నాయండి. పోలీసు వాళ్ళు కూడా ఇక్కడ చాలా మంచిగా ఫెసిలిటీస్ చేస్తారు. ఎప్పటికప్పుడు గొడవలు జరగకుండా ఇక్కడ చాలా బాగుంది. అన్నిటికంటే మెయిన్ ఇక్కడ మల్లన్న స్వామి టెంపుల్ అంటే అందరూ చాలా మంది ఎప్పుడు వస్తూనే ప్రతి ఇయర్ పెరుగుతూనే ఉంటారు. చాలా బాగుంటుంది. మేము కూడా ఇక్కడికి 10 years నుండి వస్తున్నాం. మాకు కూడా కొన్ని కోరికలు చాలా బాగా అనిపిస్తున్నాయి. అందుకే మేము ఎవ్రీ ఇయర్ ఇప్పుడే కాదు ఇక మేము ఎప్పుడు వస్తూనే ఉంటాం. నా పేరు రితిక, నేను గోపాలపేట నుంచి వస్తాను. గొల్లపల్లి మండలం మల్లన్నపేట యాత్రకు వచ్చాను. చిన్నప్పటి నుంచి వస్తాను. మమ్మీ డాడీతో వస్తా. ఫ్యామిలీ కోరుకున్న కోరికలు తీర్చుతాను. మల్లన్న జై మల్లన్న. నా పేరు మల్లిక, నేను జగిత్యాల నుంచి వచ్చాను. నేను 7th class. నేను ప్రతి ఇయర్ ఈ గుడికి వస్తాను. గుడి సౌకర్యాలు చాలా బాగుంటాయి. జాతర కూడా చాలా బాగుంటుంది. మల్లన్న కోరిన కోరికలు తీస్తారు. జై